బొమ్మల స్టోరీస్. క్రితం ఎపిసోడ్లో పెళ్లి చూపులకు వెళుతున్నప్పుడు సూర్య ఒక ఆడమనిషిని పెళ్లివాళ్ల ఇంటికి దారి అడిగాడు. ఆమె దారి చూపించిన తరువాత సూర్య నిలబడిన చోట మట్టి తీసుకుంది. ఏ కారణం చేతనో పెళ్లివాళ్ల గుమ్మంలోకి వెళ్లగానే సూర్య కుప్పకూలిపోయాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన సూర్యకి అన్ని చెకప్లు చేసిన డాక్టర్ బయటికి వచ్చి, మరేం ప్రాబ్లం లేదు, అది జస్ట్ యాంగ్జైటీ వల్ల వచ్చిన ప్రాబ్లం అంతే, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఒక 3 గంటల తర్వాత అతన్ని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. అప్పటి వరకు చాలా చలాకీగా సంతోషంగా ఉన్నాడు డాక్టర్. ఒక్కసారిగా కారు దిగగానే సోయలేకుండా పడిపోయాడు. చెప్పాను కదమ్మా, కంగారు పడాల్సిందేం లేదని. డిశ్చార్జ్ తర్వాత ఇంటికి తీసుకెళ్ళి రాసిన మందులు కరెక్ట్గా వాడండి, అంతా సెట్ అయిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. డాక్టర్ చెప్పినట్టే సాయంత్రానికి సూర్యని ఇంటికి తీసుకువెళ్ళిపోయారు. కాని ఇంట్లోకి ఎంటర్ అవుతూనే ఆ ఇంటికి ఏదో మొదటిసారి వచ్చినట్టు ఇల్లంతా కొత్తగా చూస్తున్నాడు సూర్య. కాని అతనిలో ఆ మార్పుని తల్లిదండ్రులిద్దరూ గమనించలేదు. కాని తమ్ముడు చంద్ర మాత్రం గమనించాడు. ఏంటన్నయ్య, కొత్తగా ఇంట్లోకి వచ్చినట్టు ఇల్లంతా అలా చూస్తున్నావు అని అనుకున్నాడు. ఆ రోజు రాత్రి గడిచి తెల్లవారింది. తల్లి పూజ చేసుకొని హారతి తీసుకుని భర్తకి కొడుకులకి ఇస్తుండగా పెద్ద కొడుకు సూర్య మాత్రం ఆ హారతిని చూసి కోపంగా, ఏంటిది, బుద్ధిలేదా? మంట తెచ్చి మొక్క మీద పెడుతున్నావు. నన్ను తగలబెట్టి చంపేద్దాం అనుకుంటున్నావా ఏంటి? ఆ మంట నా ముందు నుంచి తీసే అని కసరడంతో అందరూ సూర్య మాటలకు షాకయ్యారు. నిన్న పెళ్లివారింటికి వెళ్లే వరకు బావున్నవాడు హాస్పిటల్ నుంచి వచ్చాక ఇలా మాట్లాడుతున్నాడేంటా అని అనుకున్నారు. ఇంతలో సంబంధం తెచ్చిన సాంబయ్య అక్కడికి వచ్చి సూర్యుని పలకరింపుగా, ఏరా అబ్బాయి, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? నువ్వు త్వరగా కోలుకోవాలి మరి అని పలకరించాడు. అందుకు సూర్య ఏవీ బదులివ్వకుండా కోపంగా అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. అది గమనించిన సుబ్బారావు కొడుకు ప్రవర్తనని తన స్నేహితుడి దగ్గర కవర్ చేయడానికి, హాస్పిటల్లో మందులు ఇంజెక్షన్ల వల్ల వాడు కొంచెం తిక్క మీద ఉన్నాడులేరా. ఏంటి విషయం? ఉదయాన్నే వచ్చావు? మన పెద్దోడికి తెచ్చిన ఆ సంబంధం వద్దని వాళ్ళకి చెప్పేద్దామనుకుంటాన్రా. ఇంతవరకు వచ్చాక ఆ పిల్లని ఎలా చేసుకోగలం అనిపించింది. సంబంధం వద్దని చెప్పేస్తావా? పిల్లని చూడకుండా అలా ఇలా చెప్పేస్తావురా? అంటే ఆ పిల్లని చూడటానికి వెళితేనే కదా మన వాడి ఇలా హాస్పిటల్ పాలయ్యాడు. ఆ పిల్ల జాతకంలో ఏం దోషాలున్నాయో ఏ లోపాలున్నాయో మన వాడికి ఆ ఇంటి ముందు అడుగు పెట్టగానే ఇలా అయింది. చూడు సాంబా, కారణం తెలియకుండా ఆ పిల్ల మీద నిందలు వేస్తే రేపు ఆ పిల్లకి పెళ్ళవుతుందా? అయినా పిల్లాడు యాంగ్జైటీ వల్ల కళ్ళు తిరిగి పడ్డాడని డాక్టర్ చెబితే నువ్వేంటి జాతకాలు దోషాలని ఆ పిల్లకి ముడిపెడుతున్నావు? ఇది పద్ధతి కాదు. పెద్దాడు కోలుకున్నాక ఒకరోజు వెళ్ళి పిల్లని చూసి అప్పటికి నచ్చకపోతే వద్దని చెబుతాం, అంతేగాని మన ఆరోగ్యానికి పిల్ల జాతకమని ముడిపెట్టకూడదు. అన్నీ అనుకున్నట్టే కుదిరితే ఆ పిల్లే మా ఇంటి పెద్ద కోడలవుతుంది అని చెప్పాడు. ఆ మాట పూర్తయ్యేసరికి టక్కున అడ్డుపడుతూ, జరగదు. మీ ఇష్టానికి నిర్ణయం తీసేసుకుంటే నేను నోరు మూసుకుని పెళ్లి చేసుకోవాలా? నేను ఆ పిల్లని చేసుకోను. అయినా ఇక నా పెళ్లి విషయంలో మీరెవరూ జోక్యం చేసుకోకండి. నా పెళ్లి సంగతి నేను చూసుకోగలను. పెద్దోడా, ఏంటి ఆ మాటలు? నాన్నగారితో అలాగేనా మాట్లాడేది? నేను ఎవరితోనైనా ఇలాగే మాట్లాడతాను. నా పెళ్లి నా ఇష్టం అనేసి వెళ్ళిపోయాడు. కొడుకు కొత్తగా మాట్లాడడం చూసిన తల్లిదండ్రులు షాక్లో ఉండిపోయారు. సాంబా అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయాడు. సూర్య ఇలా తల్లిదండ్రులను ఎదిరించి మాట్లాడ్డం బయట కిటికీలో నుంచి చూసి ఆ మట్టి తీసుకున్న ఆడమనిషి సంతోషంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రయింది. కొడుకు ప్రవర్తన చూసిన సుబ్బారావుకి చాలా వింతగా అనిపించింది. అదే ఆలోచనలో ఎప్పుడు నిద్రపోయాడో తెలీదు. అలా రాత్రి గడిచి తెల్లవారిపోయింది. సూర్య చక్కగా తయారై బయటికి వెళ్ళబోతుంటే, అరే పెద్దోడా, టిఫిన్ చేసి వెళ్ళరా? ఏంటి ఎప్పుడు పెద్దోడా పెద్దోడా అని పిలిచి చంపుతూ ఉంటావు? నాకొక పేరుంది కదా, దాంతో పిలవచ్చు కదా. ఎందుకు లేనిపోని ప్రేమలు తెచ్చి నటిస్తారు మీరందరూ? అని అనడంతో ఒక్కసారిగా ఆ తల్లి గుండె బరువెక్కింది. తన కొడుకు ఇంత కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నాడో ఆమెకి అర్థం కాక కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సూర్య మాత్రం తల్లి మీద నోరు పారేసుకుని బయటకు వెళ్ళిపోయాడు. అలా ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సూర్యని అక్కడే చెట్టుచాటునున్న ఆ ఆడమనిషి గమనించింది. ఆమె మనసులో, నేను కోరుకున్న మార్పు మొదలైందన్నమాట.
ఇక నా ఆశ తీరడానికి ఎంతో సమయం పట్టదు అని అనుకుంది. మరోవైపు పెళ్లికూతురి ఇంట్లో పెళ్లికూతురి తల్లి తన భర్త చంటబ్బాయితో, ఏమండి, ఎంతో మంచి కుటుంబంతో వియ్యం దొరికిందనుకుంటే ఇలా అయిపోయిందేంటి? ఆ పిల్లాడు కానీ ఆ సంబంధం కానీ చాలా మంచివండి. మన అమ్మాయి ఆ ఇంటికి వెళితే సంతోషంగా ఉంటుందండి. ఎందుకే అట్టా కంగారు పడతావు? నాకు మాత్రం తెలీదా ఆ కుటుంబం ఎలాంటిదో? సంబంధం విషయం మాట్లాడ్డానికే ఆ సాంబుడు వెళ్ళొస్తాడని చెప్పాడు. వాడు వచ్చాకే తెలుస్తుంది అసలు మన మీద వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందో అని అన్నాడు. ఇంతలో సాంబా అక్కడికి వచ్చాడు. అతన్ని చూసిన చంటి, రారా సాంబారా, ఏమంటున్నారు ఆ పెళ్లివాళ్ళు? అనేదేముందిరా, మా వాడి పద్ధతులు తెలుసుగా. చూపుల దాకా వచ్చిన పెళ్లిని ఏ కారణం లేకుండా ఎలా కాదంటావురా అని నాకే చివట్లు పెట్టాడు. అదేంటి, నువ్వు వెళ్ళిన పని ఏంటి అసలు? మరోసారి పిల్లని చూడ్డానికి ఎప్పుడు వస్తారో కనుక్కొని వస్తానని కదా మాకు చెప్పావు. మరి పిల్లని కాదనుకునే డిస్కషన్ ఎందుకు వచ్చింది? అదంతా పెద్ద కథలేరా. అసలు వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలని నేనే రివర్స్లో మాట్లాడాను. అప్పుడే వాడు మన అమ్మాయిని తన కొడుకు చేసుకోవడానికి ఎంత బలంగా ఫిక్స్ అయ్యాడో నాకు అర్థమైంది. పోనీలే అన్నయ్య, పిల్ల అదృష్టం అలాంటిది మరి. చూపుల వరకు వచ్చి గుమ్మంలోనే అలా అయినాక మరొకరైతే పిల్ల జాతకం మంచిది కాదని చెప్పి మళ్ళీ మన ముఖం కూడా చూసేవారు కాదు. నేను కూడా సరిగ్గా ఈ మాటే అన్నాను వాడితో. అందుకు నాకు గడ్డి పెట్టాడు. సరే, మొత్తానికి మన పిల్లని కోడలుగా చేసుకోవడానికి వాళ్ళకి అభ్యంతరం ఏం లేదు అని చెప్పాడు. మరోవైపు చంద్ర ఒకచోట చెరువుగట్టున కూర్చొని ఉన్నాడు. చెరువులోకి రాళ్లు విసురుతూ మనసులో, అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది? ఎంతో మంచి సంబంధం అని సాంబా మామయ్య ఈ సంబంధం తెచ్చాడు. ఆ తర్వాత అందరం సరదా పడి పెళ్లి చూపులకు వెళ్తే అన్నయ్య ఆ పెళ్లి వాళ్ళ ఇంట్లోనే అడుగుపెట్టగానే మైకం వచ్చి పడిపోవడం ఏంటి? డాక్టర్స్ ఏమో అంతా బాగుందని చెప్తున్నారు, కానీ హాస్పిటల్ నుండి ఇంటికొచ్చిన తర్వాత అన్నయ్య ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. అసలు తను మన ఇంటి మనిషి కాదన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. అంటే అన్నయ్య వాళ్ళు పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ముందు గాని లేదా హాస్పిటల్ నుండి ఇంటికి రావడానికి ముందు గాని ఏదో జరిగి ఉండాలి. ఈ విషయం ఎలా తెలుసుకోవాలి అని చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అటు ఇంట్లో సుబ్బారావు, అన్నపూర్ణ కూడా కొడుక్కి ఏం జరిగిందో అనే దిగుల్లో ఉన్నారు. ఇంతలో మెయిన్ డోర్లో నుంచి సూర్య, అతని పక్కన మరో అమ్మాయి ఇద్దరూ మెడలో దండలు వేసుకొని పెళ్లి చేసుకుని వచ్చేశారు. అది చూసిన సుబ్బారావు ఆశ్చర్యపోయాడు. సూర్య, ఏంట్రా ఇది? ఆ అమ్మాయి ఎవరో? మెడలో ఆ దండలేంటి అని అడిగాడు. అందుకు సూర్య చాలా నిర్లక్ష్యంగా బదులిస్తూ, ఏ కనిపించటం లేదా? నేను పెళ్లి చేసుకున్నాను. ఈమె నా భార్య. పెళ్లి చేసుకున్నావని కనిపిస్తుందిరా, కానీ నువ్వు ప్రేమించిన విషయం కానీ ఈ అమ్మాయితో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయం కానీ మాతో చెప్పి ఉంటే మేమే పెళ్లి చేసేవాళ్ళం కదా. ఇప్పుడు ఇంత పరువు తక్కువ పని చేసావేంట్రా? ఇందులో పరువు తక్కువే ఉంది. నాకు నచ్చింది నేను చేసుకున్నాను. ఈ విషయంలో నన్ను అడిగేవాడెవడు? అసలు వీళ్లతో మాటలేంటండి, మనం మన గదిలోకి పోదాం పదండి అని చాలా పొగరుగా జవాబిచ్చి భార్యాభర్తలిద్దరూ గదిలోకి వెళ్ళిపోయారు. కొడుకు మాటలు, ప్రవర్తనకి షాక్ తిన్న సుబ్బారావు, అన్నపూర్ణలు కళ్లల్లో నీళ్లు పెట్టుకుని చేతకాని వారిలా అలా చూస్తూ ఉండిపోయారు. అప్పటివరకు ఇంట్లో జరిగిందంతా బయట గుమ్మం దగ్గర నుంచొని వింటున్న చంద్రకి అన్నమీద కోపం వచ్చింది. ఎంతో సంతోషంగా ఉండే సుబ్బారావు కుటుంబంలో కొత్తగా మొదలైన కలతలకి కారణం ఎవరు? పెళ్లి చూపుల రోజు వరకు తల్లిదండ్రులను దైవంగా చూసుకున్న సూర్యకి ఇప్పుడు ఏమైంది? కోడలిగా సుబ్బారావు ఇంట్లో అడుగుపెట్టిన ఆ అమ్మాయి సూర్య జీవితంలోకి ఎప్పుడు, ఎలా వచ్చింది? ఈ విషయాలకి జవాబు తెలియాలంటే మరో ఎపిసోడ్ వరకు వేచి ఉండాలి.